ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. సకల చరాచర సృష్టికి మూలకారకురాలు, ముక్కోడి దేవతల హృదయ నివాసిని, సాక్షాత్తు ఆ పరమశివుని అర్ధాంగి అయినటువంటి ఆ జగన్మాత శ్రీ లలితా సుందరి దేవి దివ్య చరణార విందాలకు శతకోటి సాష్టాంగ ప్రణామాలండి. బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు సైతం ఏ తల్లి పాదధూళి కోసం తప్పిస్తారో, ఏ తల్లి కనుసైగతో ఈ అనంత విశ్వం నడుస్తోందో ఆ జగన్మాత కరుణామయ వీక్షణం మనపై పడితే చాలండి, జన్మ జన్మల దారిద్ర్యం పాపాలు పటాపంచలైపోతాయట. మరి ఈ రోజు మనం తెలుసుకోబోయే ఘట్టం సాక్షాత్తు ఆ జగద్గురుడు ఆదిశంకరాచార్య వారు అమ్మవారి కళ్ళ వెనుకొండేటువంటి ఒక పరమాద్భుతమైన పరమార్థాన్ని, రహస్యాన్ని మనకు ఉపదేశించిన పరమ పవిత్రమైన ఈ 56వ శ్లోక రహస్యాన్ని ఎవరైతే శ్రద్ధగా వింటారో వారి ఇంట అమ్మవారి చల్లని చూపు నిరంతరం నిలిచి ఉంటుందట. మరి ఆ అద్భుతమైన పరమ పవిత్రమైన మంత్ర సదృశ్యమైన ఈ 56వ శ్లోకాన్ని మనసారా ధ్యానిస్తూ ఆ తల్లి రూపాన్ని కళ్ళ ముందు ఉంచుకుని మనమందరం భక్తితో ఈ శ్లోకాన్ని పఠిద్దాం. తవాపన్నే కన్నే జపనయనపై శూన్యచకిత నిలీయంతే తోయే నియతమనిమేషాః సఫరికాః ఇయంచ శ్రీర్భద్రచ్చదపుటకవాటం కువలయం జహాతి ప్రత్యూషే నిశిజ విగటయ్యా ప్రవిశతి. శ్రవణానందకరమైన ఈ శ్లోకంలో ఆదిశంకరులు అమ్మవారి కనుబొమ్మలు, కళ్ళు ఎంత పొడవుగా ఉన్నాయో చెప్తూ ఒక పరమాద్భుతమైన చమత్కారాన్ని, సత్యాన్ని మనకు అందించారు. మరి ఈ శ్లోకంలోని ప్రతి పదానికి అర్థం ఏమిటో వివరంగా తెలుసుకుందామా? మరి తవాపద్నే కన్నే జపనయన పైశూన్య చకిత, అమ్మవారి కళ్ళ అందాన్ని అవి ఎంత పొడవుగా ఉన్నాయో వర్ణిస్తూ శంకరుడు చేసినటువంటి అద్భుతమైన ఊహ ఇది. తవ అంటే నీ యొక్క, అపర్ణే అంటే ఓ అపర్ణ, ఆ అంటే వదిలేసింది, పర్ణ అంటే ఆకులు, అంటే ఆకులను కూడా ఆహారంగా తీసుకోకుండా ఉండడం, అందుకని అపర్ణ అన్నారు. ఆదిశంకరాచార్యుల వారు ఈ శ్లోకంలో అమ్మవారిని అపర్ణి అని పిలవడంలో ఒక అంతరార్థం కూడా ఉంది. ఈ పేరు వెనుక ఒక పురాణ గాథ కూడా ఉంది, అది కూడా మనం ఒక్కసారి చెప్పుకుందాం. సతీదేవి మరణం తర్వాత ఆమె మళ్ళీ ఆ తల్లి మేనకా హేమవంతుల పుత్రికగా పార్వతీదేవిగా జన్మిస్తుంది. ఆ పరమశివుడిని భర్తగా పొందడం కోసం ఆవిడ ఘోరమైన తపస్సు ప్రారంభిస్తుందట. అప్పుడు మొదటి దశలో ఆవిడ ఆ తపస్సు ప్రారంభంలో కేవలం దుంపలు, పళ్ళు మాత్రమే ఆహారంగా తీసుకునేదిట. ఇక తర్వాత రెండవ దశలో కేవలం చెట్ల నుండి కింద పడే ఎండుటాకులను, వాటినే పన్నాలు అంటారు, మాత్రమే తిని తపస్సు చేసిందట. ఇక చివరి దశలో ఇంకా ఆవిడ ఆ పరమశివుణ్ణి ఎలాగైనా సరే ప్రసన్నం చేసుకోవాలని ఒక పట్టుదలతోటి ఆఖరికి ఆ ఎండుటాకులను కూడా తినడం కూడా పూర్తిగా మానేసి కేవలం గాలిని మాత్రమే పీలుస్తూ కఠోరమైన తపస్సు చేసిందట. ఒక స్త్రీగా అంతటి కఠినమైన నియమాన్ని అవలంబించి ఆకులను కూడా ఆహారంగా తీసుకోకుండా తపస్సు చేసింది కాబట్టే ఆమెకు అపర్ణ అనే పేరు వచ్చిందని నానుడు. ఆ తల్లి పట్టుదలను చూసి ఆమె తల్లి మేనకాదేవి భయపడిపోయి ఉద్వేగంతో మా వద్దు తల్లి, ఇంత కఠిన తపస్సు వద్దు అని వారించిందట. అందుకే ఆవిడకు ఉమా అనే పేరు కూడా వచ్చిందట. అర్థం ఏంటంటే, అమ్మ శివుడి కోసం నువ్వు ఆకులను కూడా తినకుండా అంత ఘోరమైన కఠోరమైన తపస్సు చేశావు. నీ తపస్సుకు మెచ్చి పరమశివుడు నీకు తన శరీరంలో సగభాగాన్ని అర్ధనారీశ్వర రూపం ఇచ్చాడు. అలా శివుణ్ణి అంత దగ్గరగా చూసి భాగ్యం పొందినటువంటి నీ కళ్ళు ఇప్పుడు నీ చెవుల వరకు సాగి ప్రకృతి అందాలన్నింటినీ శాసిస్తున్నాయి అని శంకరుడు ఆ తల్లి పరమ పవిత్రమైన తపోశక్తిని ఇక్కడ స్మరిస్తున్నారు.
పార్వతీదేవి పరమశివుని కోసం తపస్సు చేసే సమయంలో ఆఖరికి ఎండిన ఆకులను కూడా ఆహారంగా తీసుకోకుండా తపస్సు చేసిన దానా అని ఈ అప్పన్నే అంటే దానికి అర్థం అన్నమాట. ఇంత అర్థం ఉంది దీని వెనుక. ఇక కన్నే చెవుల దగ్గర, జపనయన నీ కళ్ళు చెప్పే మాటలు, గుసగుసలు, పైశూన్య చాడీలు, రహస్యాలు చెప్పడం, చకిత భయపడినదై అంటే ఓ అపర్ణ, ఓ పార్వతీదేవి, నీ కళ్ళు ఎంతో విశాలమైనవి, అవి ఎంత పొడవుగా ఉన్నాయంటే నీ చెవుల వరకు సాగి ఆ చెవుల్లో ఏదో రహస్యాలు చాడీలు చెప్తున్నట్లుగా ఉన్నాయని అర్థం అన్నమాట. లోకంలో ఆడవారి కళ్ళు చాలా పెద్దవిగా అందంగా ఉంటే వాటిని ఏమంటారు? కన్నాంత నేత్రాలు అంటారు. మరి సౌందర్యంలో ఆదిశంకరుల అమ్మవారి కనుల పొడవును వర్ణించడానికి ఒక చమత్కారాన్ని ఉపయోగించారట. అమ్మవారి కళ్ళు అంత పొడవుగా ఉండి చెవులను తాకుతుంటే చూడడానికి అవి చెవిలో ఏదో రహస్యం చెప్తున్నట్లు, కన్నే జప అని అనుకున్నాం కదా, ఆ రహస్యం చెప్తున్నట్టు ఉన్నాయట. ఆ కళ్ళు ఎవరి గురించి చాడీలు చెప్తున్నాయో అని భయపడి దాన్ని పైశూన్య చకిత, లోకంలో అందమైన కళ్ళు కలిగిన చేపల భయంతో నీటిలో దాక్కున్నాయని ఈ శ్లోకం యొక్క ముందరి భావం చెప్తుందన్నమాట. ఒక్క ముక్కలో చెప్పాలంటే అమ్మవారి కళ్ళు చెవుల వరకు సాగినంత విశాలమైనవి, ఇంకా అత్యంత సౌందర్యమైనవి అని దీని అర్థం. ఇక తరువాతి పాదం, నిలీయంతే తోయే నియతమనిమేషాః శఫరికాః. అమ్మవారి కళ్ళ అందం ముందు లోకంలోని చేపల అందం ఎంత చిన్నదో చెప్తూ ఆ ఆదిశంకరాచార్యుల వారు చేసినటువంటి అద్భుతమైన కవితా చమత్కారం ఇది. నిలీయంతే భయంతో దాక్కుంటున్నాయట ఏవి చేపలు, తోయే ఎక్కడా నీటిలోనే, నియతం ఎప్పుడు ఎల్లప్పుడూ నిరంతరము, అనిమేషాహ కనిరెప్పపాటు లేకుండా కన్ను మూయకుండా, అసలు చేపలకు కనురెప్పలే ఉండవు కదండి. సఫరికాహ ఆడచేపలు, ఆడచేపలట కనురెప్ప వేయడం కూడా మర్చిపోయి ఎల్లప్పుడూ నీటిలోనే దాక్కుంటున్నాయని దీని అర్థం. దీని వెనుక అద్భుతమైన అంతరార్థం ఏంటంటే లోకంలో అందమైన కళ్ళను కవులు ఏమని పిలుస్తారు? మీనాక్షి, చేపల లాంటి కళ్ళు కలిగినది అని చేపలతో పోలుస్తారు సాధారణంగా. చేపల కళ్ళు చాలా అందంగా చంచలంగా ఉంటాయని నమ్ముతారు. కానీ ఇక్కడ జగద్గురువులు ఒక అద్భుతమైన చమత్కారాన్ని సృష్టించారు. ఏంటంటే చేపల భయం ఏంటిట? శ్లోకం మొదటి పాదంలో చెప్పినట్లు అమ్మవారి పెద్ద కళ్ళు చెవుల వరకు సాగి ఏదో రహస్యాలు చాడీలు మాట్లాడుకుంటున్నట్లు ఉన్నాయని చెప్పుకున్నాం కదా. ఇది చూసిట నీటిలోని చేపలు భయపడిపోయాయట. అమ్మో, ఈ కళ్ళు మనకంటే అందంగా ఉన్నాయని ఎక్కడ అమ్మవారి చెవిలో చాడీలు చెప్తాయో అని భయపడ్డాయట. నీటిలోనే దాక్కున్నాయట. అందుకని ఆ భయంతో బయటకు రాకుండా ఎల్లప్పుడూ నీటిని అడుగునే దాక్కుంటూ పోయాయని చెప్తున్నారు. ఇక రెప్పలు వేయకపోవడం ఏంటంటే అనిమేషాహ అంటే చేపలకు సహజంగానే కనురెప్పలు ఉండవు కదా, కాబట్టి అవి కళ్ళు ముయ్యనే ముయ్యవు. కానీ శంకర్లు ఇక్కడ ఏమంటున్నారంటే అమ్మవారి కళ్ళు ఎక్కడ తమని చూసి శిక్షిస్తాయని భయంతో ఆ చేపల కంటి మీద కునుకు లేకుండా కనురెప్ప కూడా వేయకుండా ఎప్పుడు అలర్ట్ గా నీటిలోనే దాక్కున్నాయని చెప్తున్నారు. ఒక్క ముక్కలో చెప్పాలంటే జగన్మాత కనుల సౌందర్యం ముందు ప్రకృతిలోని అత్యంత అందమైన చేపల కళ్ళు కూడా సరిపోవు. ఆ తల్లి కళ్ళ కాంతికి భయపడి చేపలు నీటిలో అణిగిమణిగి దాక్కున్నాయి అని శంకరుల అద్భుత వర్ణన అన్నమాట ఈ పాదంలో. ఇక తరువాతి పాదం, ఇయంచ శ్రీర్బద్ధ చదపుట కవాటం కువలయం. ఇంతకు ముందు పాదంలో చేపల గురించి చెప్పినటువంటి ఆదిశంకరాచార్యులు ఈ పాదంలో నల్ల కల్వ పువ్వుల అందం, ఇంకా ఐశ్వర్యానికి అధిదేవత అయినటువంటి లక్ష్మీదేవి అమ్మవారి కళ్ళ దగ్గరకు ఎలా వచ్చిందో ఒక అద్భుతమైన చమత్కారంతో ఇక్కడ వర్ణించారు. ఈ అంచ ఈవిడ కూడా, ఈ అని అర్థం. శ్రీ అంటే లక్ష్మీదేవి, శోభ అందం కాంతి, బద్ధ ముయ్యబడిన కట్టబడిన, చదపుట రేకుల యొక్క అమరిక, ఆ నల్ల కలువ రేకుల యొక్క అమరిక అన్నమాట. కవాటం అంటే తలుపులు, కువలయం నల్ల కలువ పువ్వు అంటే మూసుకున్న రేకులు అనే తలుపులు, రేకులని తలుపులతో పోల్చారనమాట.
ఆ రేకులు కలిగినటువంటి నల్ల కలువ పువ్వును ఇంకా ఆ పువ్వులో ఉండే లక్ష్మీదేవి కూడా అని. అంటే దీని వెనుక ఒక అద్భుతమైన అంతరార్థం ఏంటంటే, సాధారణంగా నల్ల కలువ పువ్వులు రాత్రిపూట విచ్చుకుని పగటిపూట సూర్యోదయానికి ముడుచుకుపోతాయి. ఇక పువ్వులలో లక్ష్మీదేవి అంటే స్త్రీ నివసిస్తుందని మన నమ్మకం. ఈ సహజ సిద్ధమైన ప్రక్రియను శంకరులు అమ్మవారి కళ్ళందంతో ముడిపడుతూ ఎలా వర్ణించారంటే, ఉదయం కాగానేట నల్ల కలువ పువ్వు రేకులు ఒకదానికొకటి దగ్గరకు వచ్చి ముసుగుపోతాయట. దానిని శంకరుడు రేకులు అనే తలుపులతో పోల్చి, రేకులు అనే తలుపులు గట్టిగా మూసుకోవడం అంటే బద్ధచ్చదపుట కవాటం, దానికి అర్థం అనమాట. రేకులు అనే తలుపులు గట్టిగా మూసుకోవడం అని వర్ణించారు. ఇంకా లక్ష్మీదేవి పరిస్థితికి వచ్చేటువంటి అద్భుతమైన అంతరార్థం ఏంటంటే, కలువ పువ్వు అలా తలుపులు వేసేసుకుంటుంటే అందులో ఉండే లక్ష్మీదేవి ఉదయాన్నే ఆ పువ్వును వదిలిపెట్టేసి బయటకు వచ్చేస్తుందట. మరి ఆ కాంతి ఎక్కడికి వెళ్తుందిట? అలా కలువపు నుండి బయటకు వచ్చినటువంటి ఆ లక్ష్మీదేవి లోకంలో కలువపు కంటే ఎంతో అందంగా, నల్లగా, విశాలంగా ప్రకాశిస్తున్నటువంటి అమ్మవారి కళ్ళలోకి వచ్చి చేరుతుందిట. అంటే ఒక్క ముక్కగా చెప్పాలంటే, ఉదయం పూట నల్ల కలువ పూలు ముడుచుకుపోవడానికి కారణం వాటిలో ఉండే అందం, కాంతి, ఆ లక్ష్మీదేవి కాంతి ఆ పువ్వులను వదిలేసి అమ్మవారి కళ్ళలో దాక్కోవడానికే అని. అంటే అమ్మవారి కళ్ళు నల్ల కలువ పూల కంటే ఎంతో శ్రేష్టమైనవి, అందమైనవి అని శంకరుల భావన. చివరి పాదం, జహాతి ప్రత్యూషే నిశిచ విఘటయ్యా ప్రవిశతి. ఇక మూడో పాదంలో ఏం చెప్పాము? మూడో పాదంలో చెప్పినటువంటి నల్ల కలువ పువ్వు లక్ష్మీదేవుల కథను పూర్తి చేస్తూ శంకరాచార్యుల వారు ఇక్కడ ఈ పాదంలో ఒక పరమాద్భుతమైన కవితా ముగింపుని ఇచ్చారు. ఏంటది? జహాతి వదిలిపెడుతోంది, బయటకు వచ్చేస్తోంది. ప్రత్యూషే ఉదయకాలాన్ని తెల్లవారుజామున ఏమంటారు? ప్రత్యూష అంటారు. నిశిచ అంటే రాత్రి కాగానే, చీకటి పడంగానే. విఘటయ్య అంటే మూసుకున్న తలుపులు తెరుచుకుని అని. ప్రవిశతి అంటే లోపలికి ప్రవేశిస్తోంది అని. అంటే ఆ కలువ పువ్వులో ఉండేటువంటి ఆ లక్ష్మీదేవి లేక శోభ తెల్లవారుజామున ఆ పువ్వును వదిలిపెట్టేసి బయటకు వచ్చేస్తోందట. వచ్చి మళ్ళీ రాత్రి కాగానే ఆ తలుపులతో పోలుస్తున్నారు, పువ్వు రేకులను తెరిచి లోపలికి ప్రవేశిస్తోందట. అంటే ఇక్కడ మూడో పాదంతో కలిపి దీని పూర్తి అంతరార్థం ఇక్కడ తెలుసుకుందాం. 3, 4 ఇట్లా కలిపితేనే దీనికి పూర్తిగా అర్థం వస్తుంది అనమాట. శ్లోకం చివరి 2 పాదాలు కలిపి చదివితేనే, అంటే ఈ 3, 4 దీని అసలు చమత్కారం మనకి అప్పుడు అర్థమవుతుంది. ప్రకృతిలో నల్ల కలువ పువ్వులు రాత్రి విచ్చుకుని పగలు ముడుచుకుంటాయి. ఈ చిన్న విషయాన్ని శంకరులు అమ్మవారి కళ్ళతో పోలుస్తూ ఎంత గొప్పగా చెప్పారంటే, పగటిపూట అమ్మవారి కళ్ళల్లో లక్ష్మి, ఉదయం కాగానే నల్ల కలువ పువ్వు ముడుచుకుపోతుంది, తలుపులు మూసుకుపోతాయి. అప్పుడు ఆ పువ్వులో ఉండేటువంటి ఆ లక్ష్మీదేవి ఆ అందం అన్నమాట, ఆ స్త్రీ, అక్కడ శోభ అక్కడ ఉండలేక ఉదయాన్నే ఆ పువ్వును వదిలిపెట్టేయడం అంటే జహాతి ప్రత్యూషే. లోకల్లో కలువ పువ్వు కంటే ఎంతో అందంగా నల్లగా ప్రకాశిస్తున్న అమ్మవారి కళ్ళలోకి వచ్చి దాక్కుంటుందిట. అందువల్లే పగటి పూట అమ్మవారి కళ్ళు అంత లక్ష్మీప్రదంగా, కాంతివంతంగా కనిపిస్తాయి. ఎందుకంటే ఆ లక్ష్మీదేవి కూడా అమ్మవారి కళ్ళల్లోకి వచ్చి దాక్కుంటుంది గనక. ఇక రాత్రిపూట మళ్ళీ తిరిగి వెళ్తుంది. రాత్రి కాగానే మళ్ళీ నలకలో పువ్వు విచ్చుకుంటుందిట. అప్పుడు అమ్మవారి కళ్ళల్లో ఉండేటువంటి ఆ లక్ష్మీదేవి మళ్ళీ ఆ కలుపు తలుపుల్ని తెరిచేసుకుని, తలుపు తెరిచేయడం అంటే నిశిచ విఘటయ్య, అందులోకి మళ్ళీ వెళ్ళిపోతుందిట. ఒక్క ముక్కలో చెప్పాలంటే జగన్మాత కనుల సౌందర్యం ఎంతటిదంటే, పగటిపూట నల్ల కలువ పూల అందం కూడా అమ్మవారి కళ్ళల్లోనే దాక్కుంటుంది. ఆ తల్లి కళ్ళు సాక్షాత్తు లక్ష్మీదేవికి నివాస స్థానాలు అని ఆదిశంకరుల అద్భుత వర్ణన. ఇక శంకరులు దీనికి ఒక దివ్యమైన భావాన్ని కలిపి చెబుతున్నారు. అదేంటంటే, అమ్మవారి నేత్రాల సౌందర్యం ముందు తాను నిలబడలేనని భావించి ఆ నీలి కలువ రాత్రి వేళ తన రేకులను కూడా మూసుకుని దాక్కుంటోంది అని చెప్తున్నారు. అంటే ఎంత బాగా చెప్తున్నారు చూడండి. అంటే అమ్మవారి కమల నేత్రాల కాంతి, అందం, మహిమ ముందు ప్రకృతి సౌందర్యం కూడా మసకబారిపోతుంది అని
ఈ పాదం అద్భుతంగా మనందరికీ తెలియజేస్తోంది. అర్థంకి వస్తే కనుక పూర్తిగా నాటి జగద్గురులు ఆదిశంకరాచార్యుల వారు అమ్మవారి కళ్ళ అందాన్ని చూసి పరవశించిపోయి మనకు అందించినటువంటి పరమ పవిత్రమైన భావం ఏమిటంటే, ఓ అమ్మ, ఓ పార్వతి, నీ కళ్ళు ఎంతో పెద్దవి, ఎంతో విశాలమైనవి. అవి ఎంత పొడవుగా ఉన్నాయంటే నీ ముఖంపై సాగుతూ నేరుగా నీ చెవులను తాకుతున్నాయి. ఆ కళ్ళు అలా చెవుల దగ్గరకు వెళ్ళడం చూసి ఈ లోకంలో ఎంతో అందమైన కళ్ళు ఉన్నాయని గర్వపడి ఆ ఆడచేపలకు కూడా ఒక పెద్ద భయం పట్టుకుంది. తల్లి, అమ్మా, ఈ కళ్ళు మనకంటే చాలా అందంగా ఉన్నాయి కదా, ఎక్కడ ఈ కళ్ళు మన గురించి అమ్మవారి చెవుల్లో చాడీలు చెప్పిస్తాయని భయపడిపోయి ఆ చేపలన్నీ కూడా కంటి మీద కునుకు లేకుండా కనురెప్ప వేయడం కూడా మర్చిపోయి ఎల్లప్పుడూ నీటి అడుగునే దాక్కుని బతుకుతున్నాయని, నీ కళ్ళన్న ముందు కేవలం చేపలే కాదు అమ్మా, నల్ల కలువ పువ్వుల అందం కూడా సరిపోదు, అందుకే ఐశ్వర్యానికి అధిదేవత అయినటువంటి లక్ష్మీదేవి కూడా ఒక వింత లీలను చేస్తోంది తల్లి. తెల్లవారుజామున నల్ల కలువ పువ్వు రేకులు ముసుగుపోతుంటే ఆ పువ్వును వదిలిపెట్టేసి బయటకు వచ్చేసి లోకల్లో కలువ పువ్వు కంటే ఎంతో అందంగా నల్లగా ప్రకాశిస్తున్న నీ కళ్ళల్లోకి వచ్చి ఆ లక్ష్మీదేవి దాక్కుంటోంది. అందుకే అలా దాక్కోవడం వల్ల అందుకే ఆ పగటిపూట నీ కళ్ళు అంత కాంతివంతంగా లక్ష్మీప్రదంగా కనిపిస్తున్నాయి. మళ్ళీ రాత్రి కాగానే కలువ పువ్వు ఇచ్చుకుంటుంది. ఆ కలువ పువ్వు ఇచ్చుకోగానే అమ్మవారి కళ్ళలో ఉండేటువంటి ఆ లక్ష్మీదేవి ఆ పువ్వు రేకులనే తలుపులను తెరిచి మళ్ళీ అందులోకి వెళ్ళిపోతోంది. అంటే ఈ సృష్టిలో అందానికి ప్రతీకలైన చేపలు, కలువ పువ్వులు కూడా నీ కళ్ళ కాంతిని, అందాన్ని అప్పుగా తెచ్చుకుంటున్నాయే తప్ప నీకంటే కరుణా వీక్షణానికి సాటి రాగలది ఏదీ లేదు తల్లి అని ఈ శ్లోకం యొక్క పరమ పవిత్రమైన అంతరార్థం. అదండి జగద్గురుడు ఆదిశంకరాచార్యుల వారు మనకు అందించిన ఈ శ్లోకం యొక్క పరమ పవిత్రమైన భావార్థం. అమ్మవారి నేత్ర సౌందర్యాన్ని మన మనస్సులో నిలుపుకుంటే చాలు, మన హృదయంలోని చీకట్లన్నీ తొలగిపోతాయన్నమాట. చివరిగా ఈ శ్లోకం చెప్పే సందేశం ఏమిటంటే, భగవంతుని సృష్టిలో ప్రకృతి అంతా ఆ దైవ స్వరూపమే. అమ్మవారి కళ్ళు ఎప్పుడు భక్తుల కష్టాలను వినడానికి, చూడడానికి చెవుల వరకు సాగి ఉంటాయి. మనం నిష్కల్మషమైన భక్తితో ఆ తల్లిని ప్రార్థిస్తే కనుక ఆ తల్లి చల్లని చూపులు మన అందరినీ ఎల్లప్పుడూ రక్షిస్తూనే ఉంటాయి అని. సూర్యుడి కాంతి ముందు చిన్న దీపం ఎలా సరిపోదో అమ్మవారి కళ్ళ ముందు లోకంలోని చేపలు, కలువల అందం కూడా సరిపోదన్నమాట. ఆ తల్లి కళ్ళు కేవలం అందమైనవి మాత్రమే కాదు, మన కష్టాలను చూసి కరిగిపోయే అమృత ధారలు. ఎవరైతే ఆ తల్లి దివ్యమంగళ రూపాన్ని, ఆ విశాల నేత్రాలను మనసులో నిలుపుకొని ఈ సౌందర్యలహరి శ్లోకాన్ని ధ్యానిస్తారో వారిపై ఆ లలితా పరమేశ్వరు చల్లని చూపు సదా నిలిచి ఉంటుంది. మీ ఇంట ఐశ్వర్యాలు, సకల శుభాలు తాండవిస్తాయి. ఆ పరాశక్తి అనుగ్రహం మీ అందరిపై, మీ కుటుంబంపై ఎల్లవేళలా ఉండాలని ఆశిస్తూ మరిన్ని సౌందర్యలహరి శ్లోకాల పరమార్థాల కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం శ్రీ మాత్రే నమః. స్వస్తి.